మంగళాపురం అనే ఊరిలో భక్తుడైన డేవిడ్ మరియు తన భార్య మేరీ ఎంతో భక్తిగా జీవించేవారు. వాళ్ళు బ్రతికి ఉన్నంతలోనే ఇతరులకు సాయం చేసి ఎంతో భక్తిగా తన కుమారుని కూడా పెంచారు. అయితే వ్యాపారంలోనూ ఎంతో డబ్బు గడించి దాన ధర్మాలు చేస్తూ ప్రార్థనా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉండేవారు. డేవిడ్ హఠాత్తుగా మరణిస్తాడు. బెంగతో ఆమె భార్య కూడా చనిపోతుంది. ఒంటరి అయిన శ్యామ్ జీవితం ఎలా ఉందో చూద్దాం. జీవితం నేను భరించలేకపోతున్నానమ్మా. ప్లీజ్ అమ్మా నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. నీతో చాలా జీవితం ఊహించుకున్నాను నాన్న, కానీ ఏది నాకు నచ్చినట్టు జరగలేదు. ప్లీజ్ నాన్న, నా దగ్గరికి వచ్చేయండి నాన్న. అందరికీ ఎవరెవరు తోడున్నారు నాన్న, నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు నాన్న. ప్లీజ్ నాన్న, నా దగ్గరికి రండి నాన్న. నేను ఒక్కరిని ఉండలేకపోతున్నాను నాన్న. ఈ ఇంట్లో ఒంటరి జీవితాన్ని భరించలేకపోతున్నాను నాన్న. ప్లీజ్ నాన్న, అమ్మా నా దగ్గరికి వచ్చేయండి అమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా. మీరు లేని జీవితం అసలు భరించలేకపోతానమ్మా. ప్లీజ్ అమ్మా, మీరు లేని జీవితం నాకు వద్దు. నేను కూడా చచ్చిపోతాను. ఏసయ్యా, నీవు ఉన్నావనే ధైర్యం నాకు ఉంది ఏసయ్యా. కానీ మనుషుల్లో కూడా ఎవరో తోడుండాలి కదా ఏసయ్యా. ప్లీజ్ ఏసయ్యా, నా ప్రార్థన వినండి ఏసయ్యా. మనుషుల్లో కూడా తోడుగా ఎవరైనా పంపించండి ఏసయ్యా. ఈ ఒంటరి జీవితం నేను భరించలేకపోతున్నాను ఏసయ్యా. ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీ, మీరేనా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. ఏమైంది శ్యామ్? అది ఒంటరిగా ఉన్నానని ప్రార్థన చేసుకున్నానండి. ఎందులో మీరు వచ్చారు, నాకు కొంచెం ధైర్యంగా ఉంది. ఎరా అమ్మ నాన్న గుర్తొచ్చారా? అవునండి. నాతో వచ్చారా? నా దగ్గర ఉంది కానీ. వద్దండి, ఇక్కడ ఉంటే అమ్మ నాన్న జ్ఞాపకంగా ఉందండి. నేను ఇల్లు విడిచి రానండి. పర్లేదురా, నాతో వచ్చే నేను జాగ్రత్తగా చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి, కానీ నేను ఇల్లు విడిచి రానండి. నన్ను బలవంతం చేయొద్దు. సరే శ్యామ్, నీ ఇష్టం. కానీ నీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పు. నీతో ఎప్పుడు నేను ఉంటాను, సరేనా? సరే అండి. నేను నీకు ఒక విషయం చెప్పాలిరా. ఏంటండి అది? అదే మీ అమ్మ నుంచి చివరి కోరిక నీతో చెప్పాలి. ఇది అమ్మ నాన్న చివరి కోరిక ఏంటండి అది? చెప్పండి చెప్పండి. మీ అమ్మ నాన్న ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నారు. నువ్వు కూడా దేవుని భక్తిగా ఎదిగి దేవునికి ఉపయోగపడాలి. ఆ పరలోక రాజ్యంలో నిన్ను కలుసుకోవాలని వారి చివరి కోరికరా. అలాగే అండి. వాళ్ళ భూమి మీద నీతో ఎక్కువ కాలం లేరని బాధపడుతూ పరలోక రాజ్యంలో శాశ్వతంగా నీతోనే ఉంటారు. కానీ దానికి తగినట్టుగా నువ్వు బ్రతకాలి. తగినట్టుగా అంటే ఎలా అంటే? ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, చర్చికి వెళ్ళాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని అస్సలు మర్చిపోకూడదు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా పరలోకం చేరుతావు. సరే ఆంటీ, నేను దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టను ఆంటీ. సరే శ్యామ్. సరే ఆంటీ. అన్ని దేవుడే చూసుకుంటారు. నువ్వు మాత్రం ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. డాడీ వ్యాపారం గురించి కూడా నేను అంకుల్ చూసుకుంటాను, సరేనా? చాలా థ్యాంక్స్ ఆంటీ. నాన్న వ్యాపారాలు ఏమైపోతాయని భయపడ్డాను. ఇప్పుడు నా గుండెలో బాధ తగ్గింది. నాకు కొంచెం ధైర్యంగా ఉంది. సరే శ్యామ్, ఇంక లేట్ అయింది, వెళ్ళొస్తాను. నువ్వు మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రా. నీతో ఎప్పుడు మేము ఉంటాం, ధైర్యంగా ఉండు, సరేనా? సరే ఆంటీ. సరే శ్యామ్, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి ఆంటీ. సరే శ్యామ్. శ్యామ్ చాలా భక్తిగా దేవునిలో ఎదుగుతూ ఉంటాడు. ఎస్తేరు ఆధ్వర్యంలో శ్యామ్ జీవితం, వ్యాపారాలు చక్కగా ముందుకు సాగుతున్నాయి. కొన్ని సంవత్సరాల తరువాత శ్యామ్ జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. మొదటి రోజు కాలేజీకి వెళ్తున్నాను. నాకు మీరే తోడుగా ఉండండి. నాకు చదువులో వద్దీలా చేయండి. ఎస్ఐ, అమ్మ నాన్న తోడుగా లేరు. ఫ్రెండ్స్ అయినా మంచి ఫ్రెండ్స్ దొరికేలాగా మీరు సహాయం చేయండి. ఆమె మొదటి రోజు కాలేజీకి వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటుంది ఏంటో నాకు చాలా భయంగా ఉంది.
నాకు ఈ ఊర్లో ఎవరూ పరిచయం లేదు. టైం చూస్తే టైం అయిపోతుంది. నా కాలేజ్కి ఎలా వెళ్ళాలి? ఈ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంది. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇతను అడుగుదాం. ఏమండి ఏమండి? ఎవరది? అది ఇక్కడ కూడా ఉండండి కాల్ బ్రో. ఓకే బ్రో, నా పేరు శ్యామ్ బ్రో. నా పేరు రమణ్ బ్రో. బ్రో నాకు చిన్న సహాయం కావాలి బ్రో. ఏంటి బ్రో చెప్పు. అది చైతన్య జూనియర్ కాలేజ్కి ఎటు వెళ్ళాలి బ్రో? నువ్వు కూడా అదే కాలేజ్ బ్రో, నేను కూడా సేమ్ కాలేజ్ బ్రో. అవునా, నువ్వు కూడా సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్ బ్రో. ఓకే బ్రో, అది ఎక్కడ కలిసే వెళ్దాం. సరే. నువ్వు ఎక్కడ బ్రో ఇది? అది మంగళాపురం అనే ఒక ఊరు బ్రో. ఇదే ఊరు బ్రో. అది ఇక్కడే రావట్లేదు బ్రో మాది. నాకు ఈ ఊర్లో ఎవరో తెలియదు బ్రో. ఇదే మొదటిసారి ఈ ఊరు రావడం. మీరు వచ్చి పరిచయం అవ్వాలి, నాకు కొంచెం ధైర్యంగా ఉంది. మీరెందుకు మన ఫ్రెండ్స్ కంపెనీ చూసా. ఓకే విమల్. అరే మామారే పవన్ హాయ్రా. ఆయన వస్తున్నా. మన ఫ్రెండ్స్ శ్యామ్రా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. శ్యామ్ చెల్లి పవన్ ఈరోజు ముగ్గురు ఫ్రెండ్స్ ఓకేనా? ఓకే విమల్. సరే క్లాసిక్ టైం మీద వెళ్దామా? సరే పదండి వెళ్దాం. అలా కొన్ని నెలల తరువాత చాలా థ్యాంక్స్ చేసియా, నన్ను చూసుకోవడానికి చేసారా ఆంటీ, అంకుల్, అలాగే మంచి ఫ్రెండ్స్ కూడా ఇచ్చావు. చాలా థ్యాంక్స్ చేసియా. నా ప్రార్థన విని నా ప్రార్థన కూడా నెరవేర్చావు. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు నా ప్రార్థన విన్నావు. ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో ఆంటీ. హలో శ్యామ్, ఎలా ఉన్నారా? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నానండి. చదువు ఎలా ఉందిరా? బాగా చదువుతున్నానండి. మొన్న ఇంటి ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యాను. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అంటే మంచి ఫ్రెండ్స్ దొరికారండి. నేను చెప్పానని కాదు కానీ ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండు. సాధారణ ఎవరినైనా వాడుకుంటాడు. అయ్యా అంటే నా ఫ్రెండ్స్ ఎవరు అలాంటి వారు కాదండి, అందరూ మంచి వాళ్ళు. మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండరా. సరే అండి. నువ్వు దేవునిలో ఎదిగి నీ తండ్రి కొరకు నువ్వు నెరవేర్చాలరా. అది కూడా నా ఆశరా. అలాగే అండి, నెరవేరుస్తాను. సరే శ్యామ్, నీకు ఉంటాను. జాగ్రత్తగా ఉండు. సరే అండి. ఎవరు మర్చిపోయినా ఆంటీ మాత్రం నన్ను ఎప్పుడూ మర్చిపోరు. నా కోసం డైలీ కాల్ చేస్తారు, ప్రేయర్ కూడా చేస్తారు. నన్ను చూసుకోవడానికి మంచి ఆంటీని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చేసియా. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల తరువాత అరే కాలేజ్ అంటే యువసంతో లైఫ్ చాలా బోర్ పడుతున్నా బాబు. అవునరా బాబు, నాకు కూడా చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఎక్కడికైనా బయట ఊరిపోయింది వెళ్దాం. నాకు వెళ్ళాలనే ఉంది కానీ మరి మనీ ఎక్కడిది? మీ నాన్నగారా? ఏంటి మా బాబా కాలేజ్ ఫీజే కట్టడం ఇంత ఊరికనే చంపేస్తాడే. అవునా? మీ నాన్న ఇచ్చేస్తానండి. నాకు నాకు తెలిసిలారే. మరి ఏం చేద్దాం? కొత్త ఏమని తెలియదు అనుకుంటున్నాడు కదా. మన బంగారు మొత్తం ఉంటారు రా. చెప్పు మనకు వచ్చింది వాడిపోయి చిక్కుడు వాడిపోయిస్తారులే. అవును రా, జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. సరే. ఏంట్రా మామ లంచ్ చేద్దామంటున్నారు? అది అదే రా, త్వరని బర్త్డే వస్తుంది కదా, ఎలా సర్ప్రైజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం రా. అవునవును, దానికోసమే. ఏ, నా బర్త్డే కోసం మీరు మనీ వేస్ట్ చేయడం ఎందుకురా? అరే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ రా. మేము కాకపోతే ఇంకెవరా చెప్పు చేస్తారా? సరేరా, మీరు ఎలా సెలబ్రేట్ చేయాలనుకున్నారో అలాగే చేయండి, కానీ మనీ మొత్తం నాదే. మరి అంటాం కాబట్టి సరే కొడుతున్నారు బాబు. నువ్వు మనీ ఖర్చు పెట్టడం మాకు ఇష్టం లేదు. అయినా నువ్వు పొలం పెడుతున్నావు సరే, నీ ఇష్టం. ఏ మనలో మనకేంట్రా, మన ఫ్రెండ్స్ రా. అరే మేము మాట్లాడి ఎక్కడ చూస్తున్నా? శ్యామ్, నీతో నేను మాట్లాడుతుందే. ఏంట్రా ఏంటి? ఎక్కడ చూస్తున్నా? అది అది విమల్ అక్కడ చూడు, గీత వెళ్తుంది. ఓహో అదా సంగతే. అదేం లేదురా, ఊరుకోనరా బాబు మీరు. అదే మీరు అన్నట్టు సంవత్సరం నుంచి ఇదే కదా బాబు. అదేం లేదురా, కానీ తనంటే నాకు చాలా ఇష్టం రా. తనతో మాట్లాడాలంటే చాలా భయం రా నాకు. వన్ సైడ్ లో రా అది. ఈ మనసులో మీరు ప్రయత్నించాలా బాబు? ఫ్రెండ్స్ గా తప్పదు, మరి ఏం చేద్దాం. చాలేరా, పదండి వెళ్దాం.
రే నిజంగా ఎక్కిస్తారా? ఇస్తామా? Excuse me, boss. You have a text message. ఈ ఎగ్జామ్స్ కావాలంటారా బాబు? రోజు పోయి ఎగ్జామ్ పెట్టేస్తారు, తలకాయ కూడా వచ్చేస్తాం. శ్యామ్, శ్యామ్ ఎలా ఉన్నా? హాయ్ అండి, రండి కూర్చోండి. ఎలా ఉన్నావు శ్యామ్? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా. నువ్వు బాగా బిజీ అయిపోతున్నట్టున్నావు. మన వారం చర్చికి ఎందుకు రాలేదురా? అది ఎగ్జామ్స్ వల్ల చదువుకోవడానికి మానేశానండి. దేవుని మీద భారం వేయాలి కానీ చర్చి మానకూడదు. జ్ఞానం దేవుడే ఇస్తారు. సారీ అండి, ఇంకెప్పుడు చర్చ మాను. ఇంకెప్పుడు మానకు, సరేనా? సరే అండి. అంకుల్ ఎలా ఉన్నారండి? అంకుల్కి ఈ మధ్య హెల్త్ బాగోట్లేదురా. అవునా అండి, ఏమైంది? బీపీ పెరిగిపోయిందిరా. బయటకు వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మరి టైంకి టాబ్లెట్స్ వేస్తున్నారా? వేస్తున్నారా? జాగ్రత్త అండి. సరేరా. కానీ అంకుల్ నీకు ఒక విషయం చెప్పమని చెప్పారు. ఏంటండి అది? అదే ఈ సంవత్సరం వ్యాపారంలో లెక్క చూసారంట. మనీ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు, ఒకసారి చూసుకో. సరే అండి, చూసుకుంటాను. సరే శ్యామ్, వెళ్ళొస్తాను. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అండి, జాగ్రత్తగానే ఉంటాను. సరే శ్యామ్. అయ్యో శ్యామ్, ఏంటండి? అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. అదే రేపు పొద్దున్న నీ పుట్టినరోజు కదా, నీ బర్త్డే మా ఇంట్లో చేద్దామని చెప్పాను కదా అంకుల్ గారు. రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చేయి, సరేనా? ఏమనుకోవద్దండి, అమ్మ నాన్న చనిపోయాక నా బర్త్డే అంటే ఇంట్రెస్ట్ పోయిందండి. ప్లీజ్ అండి, నన్ను ఈ విషయంలో బలవంతం చేయొద్దు. సరే శ్యామ్, నేను బలవంతం చేయను కానీ రేపు ఉదయం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, అస్సలు మర్చిపోకు. సరే అండి, వెళ్తాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శ్యామ్. థ్యాంక్స్ అండి. సరే శ్యామ్, వెళ్ళొస్తాను. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళండి. సరే శ్యామ్. ఇప్పుడు ఏం చేయాలి? నా బర్త్డే ఏమో ఆంటీ ఇంట్లో సెలబ్రేట్ చేద్దామంటున్నాను, కానీ నాకేమో ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. ఏం చేద్దాం? ఈ సంవత్సరం కొత్తగా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం. నా కోసం ఏంటో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు కదా. మరునాడు ఉదయం బయటికి వెళ్తామండి. హలో శ్యామ్, ఎక్కడున్నారా? నీదే రేపు త్వరగా రా, మేము రెడీగా ఉన్నాం. వచ్చేస్తున్నాను రా, పక్కనే ఉన్నాను. అరే బర్త్డే బాయ్, బర్త్డేరా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. వచ్చేస్తున్నాను, ఆగండి. విమల్, మనం అనుకున్నట్టు అన్ని సరిగ్గా ప్లాన్ చేసావు కదా? ఏంటి వేయం కనుకవాడు కానీ చెప్పేసుకున్నాను. వీళ్ళు మన మంచి అభిప్రాయం శ్యామ్లో వీళ్ళు మాట్లాడడం నువ్వు చేసుకో. అవునరే, అస్సలు అనుమానం రాకూడదు. అసలు మన ఓకేనా? ఓకే. సారీ రా, నా వల్లే లేట్ అయింది. ముందు బస్ అయితే మనం వెళ్ళాలి కదా. తీసేవరా, నేను డ్రైవ్ చేస్తా. తీసుకో. స్లోగా చూసా ప్లేస్ ఎలా ఉందా? రే, ప్లేస్ ఏంట్రా ఎంత బాగుంది. అయ్యా, ప్లాన్ చేసింది ఎవరు అనుకున్నా? ఈ ప్లేస్ నేను ఎప్పుడు రాలేదురా, ఇక్కడ చాలా బాగుంది. మీరు ఎప్పుడు వస్తూ ఉంటారా? అవునరా, వస్తా ఉంటే ఇప్పుడు. చాలా బాగుందిరా. అందుకే కదా మళ్ళీ బర్త్డే ఎక్కడ ప్లాన్ చేసింది. ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. సరే రా, కూర్చో. అరే అన్ని సర్ప్రైజ్ కాదనుకోలేదు. ఏంటి సర్ప్రైజా? ఏంటది? చూసుకో. రే, రే సిగరెట్టా? నాకు వద్దురా, నేను కాల్చును. సిగరెట్ చాలా బాగుంటుందిరా. రే, చర్చిలో సిగరెట్ కాల్చడం తప్పని తెలియదు. నేను ఎంత కాల్చాను, నాకు వద్దు. అరే మేము ఏం చేసా కారణం ఒకటి వద్దన్నా. రే, నీకు సిగరెట్ ఇష్టం లేదా? మాతో ఫ్రెండ్షిప్ ఇష్టం లేదా? రే, మీరంటే నాకు చాలా ఇష్టం రా, కానీ సిగరెట్ నాకు వద్దు. కుదరదు, ఇది చూసే తర్వాత వద్దులే. ఈ ఒక్క రోజుకి కాల్చరా. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఈ ఒక్క రోజు మాత్రమే. ఇదేంట్రా, ఎలా పట్టుకోవాలి ఇది? పట్టుకో.
ఏంట్రా ఇది ఎలా ఉంది? అది అలాగుంటుందా కాల్చు. రే శ్యామ్, నాన్న కూడా నీకు సర్ప్రైజ్ రా. రే ఈ సిగరెట్ ఇచ్చాడు, ఇంక నువ్వేమిస్తావా? బా అదేం కాదులే, ఇదిగో ఇది తాగు. ఏంట్రా ఇది తేడాగా స్మెల్ వస్తుంది? బా ఇదేం కాదులే, స్పెషల్ డ్రింక్ తాగు. స్పెషల్ డ్రింక్? అవునరా, స్పెషల్ డ్రింక్. రే ఇది ముందు కదా, తాగొద్దురా, నేను తాగను. రే వాడు సిగరెట్ అయితే కాల్చో, నేను ముందేస్తే తాగు. సరే రా, నేను వెళ్తున్నా. రే రే అలా కాదురా, సిగరెట్ అంటే వీడు బలవంతంలో కాలుస్తున్నాడు, నేను ముందు తాగనురా, నాకు వద్దు. రే విమల్, శ్యామ్ బయరా, నేను వెళ్తున్నా. రే ఆగరా బాబు. రే ఆగరా బాబు, ఆగు, కూర్చో. ఇప్పుడు ఏం చేయాలి? వీడు సిగరెట్ తాగి వీడు ముందు తాగకపోతే వీడు ఫీల్ అవుతాడు. సరే ఇవి తాగుతా. అలా రాదానికి ఇదిగో తాగు. ఏంటి తాగా. గుంటల్లో పట్టేస్తున్నాను రా. అలాగే ఉండదురా. ఆల్రెడీ నా వశంలో ఒకడు ఉన్నాడు, ఇప్పుడు మరొకడు. తాగరా. చాలా బాగుందిరా. నా లైఫ్ ఇప్పుడు ఎంత బాగుంది. ఇంతకాలం ఈ లైఫ్ నేను మిస్ చేసింది. కాలేజ్కి వెళ్ళాక పవన్ విమల్ పరిచయం అవ్వాక ఈ లైఫ్ ఏంటో నాకు తెలిసింది. నా లైఫ్ని హ్యాపీగా చూసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ రా, మీరు లేకపోతే నా లైఫ్ ఏమైపోయేదో. ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుందిరా బాబు. వాళ్ళు లేకపోతే ఏమయ్యేదో ఏంటో. అరే హాయ్ శ్యామ్. హాయ్ శ్యామ్, హాయ్. రే ఇప్పుడే మనసులో మేము తలుచుకున్నాను రా, ఇంతలో మీరే వచ్చేసారు. ఏంట్రా ఎలా వచ్చారు? ఏం లేదురా, నేను చూడాలనిపించింది అందుకనే వచ్చాం. చాలేరా, ఉదయం ఎక్కడ కలిసాము, ఎందుకు వచ్చారో చెప్పండి. అరే చెప్తాను నేను. ఈయననేది బర్త్డే వస్తుంది కదా, ఈ సమయం మెల్లమే కాకుండా నీ మొదలు జరిగినట్లు చాలా గొప్ప వాళ్ళు గ్రాండ్ జరిపించినట్టున్నాం రా. అవన్నీ అవన్నీ ఎందుకురా, మన ముగ్గురం సరిపోమా? ఏ అలాంటిరా, నీ గురించి నీకు తెలియట్లేదు. నీ లెవెల్కి తగ్గట్టు నీ బర్త్డే జరగాలి, దానికి తగ్గట్టు వెళ్ళి మార్నింగ్ చేద్దాం. గోల్డ్ మంది ఎమ్మెల్యేని ప్రెసిడెంట్ అందరూ విఐపీలు అందరినీ పిలుద్దాం. అది కరెక్టే, కానీ అవేం వద్దురా, అవన్నీ వద్దు. వాడు అలాగే ప్లాన్ చేద్దాం రా. ప్లాన్ చేసి ఈసారి బర్త్డేకి బోల్డెన్ స్పెషల్స్ బోల్డెన్ సర్ప్రైజులు కూడా ఉంటారా. రే మళ్ళీ సర్ప్రైజ్ ఇస్తా. ఏంట్రా అది? అది ఏదో ఇప్పుడే చెప్పేయండి. అది బర్త్డే వరకు వెయిట్ చేయి. చెప్తే సర్ప్రైజ్ అనుకోవద్దురా, వెయిట్ చేయి. సరేరా, వెయిట్ చేస్తాను. నా బర్త్డే చాలా గ్రాండ్గా విఐపీల మధ్య చాలా వ్యక్తులు వినోదాలతో జరుగుతుంది. పార్టీ ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం అబ్బా ఈరోజు నా లైఫ్లో ఎప్పుడు ఎంజాయ్ చేయాలంతగా ఎంజాయ్ చేశాను రా. ఇలా మీరిద్దరే అన్ని చూసుకున్నారు, చాలా థ్యాంక్స్ రా మీ ఇద్దరికి. అలా కాదురా, అందరూ హ్యాపీ బర్త్డే శ్యామ్ రెడ్డి అంటుంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనురా. మరి నీ డబ్బు నీ కులం నీ హోదా చూసారా, అందుకే అందరూ పిలుస్తున్నారు. అయినా ఇక మీద అన్ని చోట్ల శ్యామ్ రెడ్డిగా మార్చుకో, ఓకేనా? అవునరా, మార్చేస్తాను నా పేరు. అందరూ శ్యామ్ రెడ్డి అంటుంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనురా, ఆ వైపే వేరు. అయినా నీకు తెలియదులేరా. సరేరా, ఓకేరా, నీకు నీకు సర్ప్రైజ్ కదా, చూసి వెళ్ళేద్దాం. సర్ప్రైజా? ఇంకోటి మిగిలిందా? ఏంట్రా అది? చెప్పు చెప్పు. గీత 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 ఏంట్రా? మేమిద్దరం కష్టపడి నీ వంశం సెట్ చేస్తాం. అవునా? గీత ఏమందిరా? రే చెప్పరా, ఏమంది? గీతనే మాట్లాడరా, నీతో రాసిపడుతుందిరా. రే
నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా నిజమేనా? నీకోసం బయట వెయిట్ చేస్తుంది గీత, వెళ్ళు. ఆ హ్యాపీ అంతా గీతతో పంచుకో, వెళ్ళు. ఇది గీత ఇక్కడ ఉందా? అవునరా. సరే నేను వెళ్తున్నాను. సరే వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా రెడ్డి. రెడ్డి మర్చిపోకు. అయ్యా వీడు పూర్తిగా మన ట్రాప్ లో పడిపోయారా. వీడికి గీత మన మనిషి ఏం తెలియదు. అవునరా, వీడు మామూలు మనిషి అవడం అసంభవం. మనకు వచ్చిరికి వీళ్ళు అసలు వీళ్ళు మనకు వచ్చి వీడు వస్తుంది మొత్తం ఇంకా. అవునరా, మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు తిన్నాం. ఎంత ఖర్చు పెట్టినా వాడికి అడిగిందానికి ఎవ్వరూ లేరు. మన పార్టీలకు పప్పులకు మొత్తం వీడికి వచ్చి ఖర్చు పెట్టిన్నాం. ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేద్దాం. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎస్తేరు భర్త మరణిస్తాడు. కానీ ఎస్తేరు ఆంటీని చూడడానికి కూడా శ్యామ్ వెళ్ళాడు. కొన్ని నెలలకు ఎస్తేరే శ్యామ్ కోసం వస్తుంది. ఈ వ్యాపారం కావాలంటరా బాబు, తలకే కూడా వచ్చాను. సిగరెట్ కాల్చాలి. అడుగు ఇచ్చాడా? ఇచ్చేవాడు. ఆ వ్యాపారం శ్యామ్, ఎలా ఉన్నావు? పూర్తిగా ఈ ఆంటీని మర్చిపోయావు. అయ్యా అదేం లేదండి, వ్యాపారం వల్ల కుదరకు రావడం లేదు. కూర్చోండి. ఎంత వ్యాపారంలో బిజీ అయినా అంకుల్ చనిపోయారని తెలిసినా కూడా నన్ను చూడడానికైనా రాలేదు. సారీ అండి, అప్పుడు రావాలనుకున్నాను కానీ ఈ వ్యాపారాలు తెలుసు కదండి, కుదరలేదు. ఆయన చిన్నవాడిగా అవన్నీ నీకెందుకులే. సారీ అండి, అని క్షమించండి. సారీ నాకెందుకులే శ్యామ్. ఆ సారీ ఏదో దేవుడికే చెప్పు. నిన్ను నువ్వు చేసిన తప్పులు నన్ను క్షమిస్తారేమో. నేను చేసిన తప్పులా? నేనేం చేశానండి? నీ తప్పులేంటని నన్నే అడుగుతున్నావా? అవును, నేనేం చేశాను? నేనేమి చేయలేదు. అవునా? త్రాగుతున్నావు, సిగరెట్ కాలుస్తున్నావు, డ్రగ్స్ మళ్ళీ మొదలెట్టిందా తీసుకుంటున్నావు, బాబు? హోదాలని హంగులని ఇల్లు మార్చేస్తావు, శ్యామ్ వికాస్ శ్యామ్ రెడ్డిగా మార్చేసుకున్నావు. చివరికి అమ్మాయి ప్రేమ పేరుతో కలిసి విచ్చలవిడిగా తిరుగుతున్నావు, డబ్బు విలాసాలకు తగిలేస్తున్నావు. ఇవన్నీ తప్పులు కాదా శ్యామ్? అవన్నీ ఈ రోజుల్లో కామన్ అండి. అయినా గీత ఎవరో కాదు, నా కాబోయే భార్య. ఇప్పుడు లవ్ చేసుకున్నాం, తర్వాత పెళ్లి కూడా చేసుకుంటాం. తప్పేంటి? ఒక్క మాట చెప్తాను విను. గీత నచ్చిందంటున్నావు, లవ్ అంటున్నావు, కానీ గీత అస్సలు నచ్చింది కాదు. తను నీతో ఉంటుంది కేవలం నీ డబ్బు కోసమే. తను నమ్ముద్రా. అవనండి, ఇప్పటి వరకు ఎంత చెప్పినా మీ మీద గౌరవంతో విన్నాను. నా ప్రాణమైన గీత మీద ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను. నీ తల్లి లాంటిదనరా. నీ మంచికో చెప్తున్నాను, గీత నిజంగానే మంచిది కాదు. పవన్ విమల్ గీత కలిసి నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళు ముగ్గురిని నమ్ముద్రా. ఎవరు అలాంటి వాళ్ళు నాకు అంతా తెలుసు. ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వెళ్ళిపోతాను శ్యామ్. నువ్వేమైపోతావని దుఃఖంతో వెళ్తున్నాను. ఏమైనా చేస్తా. శ్యామ్ ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, పూర్తిగా పాపంలో పడిపోయాడు. ప్రభువా, శ్యామ్ని కాపాడలేసయా. చెడు స్నేహం నుండి బయటకు వచ్చేలా చేయండి. తగ్గిపోయిన కుమారులు ఉన్న శ్యామ్ను మరలా నీ దగ్గర చేర్చుకుని ఏసయ్యా. నా ప్రార్థన ఆలకించండి తండ్రి. ఆమేన్. కొన్ని నెలల తరువాత హే శ్యామ్, హే శ్యామ్, హే శ్యామ్. శ్యామ్ రెడ్డి, శ్యామ్ రెడ్డి అని పిలు. మర్చిపోయావా? హే పిలుస్తాను లేదా, నీకు అర్జెంట్గా ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలా? రే బ్యాడ్ న్యూస్ ఏమైందా? రే ఏమేమో చనిపోయారా? రే ఎవరు చనిపోవడం ఏంట్రా? రే ఏం మాట్లాడుతున్నావురా? మరి రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట్రా. విమల్ దగ్గర వాడి దగ్గరికి వెళ్దాం. పదరా వెళ్దాం. రే విమల్, విమల్. రే విమల్, ఏమైపోయావురా? ప్లీజ్రా మా దగ్గరకు వచ్చేరా. నీవు లేని లోటు నాకు ఎవరు తీరుస్తారా విమల్? ప్లీజ్రా. ఈ లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్ని నాకు నేర్పింది నువ్వే. నా గీతని నాకు పరిచయం చేసి కూడా నువ్వే. రే విమల్, ప్లీజ్రా.
నా దగ్గరికి వచ్చేరా. నువ్వు లేకపోతే నాకు పిచ్చి పెట్టినట్టుందిరా విమల్. ప్లీజ్ రా విమల్, మా దగ్గరికి వచ్చేరా. నీవు లేని లోటు మాకు ఎవరు తీరుస్తారా? మన ముగ్గురు కలిసి తిరిగి రోజులే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నారా విమల్. ప్లీజ్ రా విమల్, మా దగ్గరికి వచ్చేరా. మా దగ్గరికి వచ్చేరా విమల్, ప్లీజ్ రా. రాత్రి ఏం జరిగిందో చూద్దాం. అమ్మో ఏంటిది? ఇదంతా చీకటిగా ఉందేంటి? నాకేం కనపడటం లేదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నాకేం కనపడటం లేదు. అమ్మా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నాకేం ఏంటి అట్లా పైకి కనపడుతున్నాయి. ఎవరైనా కాపాడండి, రక్షించండి, కాపాడండి, కాపాడండి, రక్షించండి. మనుషులు ఎవరైనా కాపాడండి, రక్షించండి, కాపాడండి. ఎవరైనా కాపాడండి, రక్షించండి, రక్షించండి. ఈ వాయిస్ నా ఫ్రెండ్స్ లోనే ఎవరితో ఒకరిది. నరులోంచి ఎవరైనా కాపాడండి, రక్షించండి, రక్షించండి, కాపాడండి, మంటలు కాపాడండి. విమల్ నువ్వేనా? అరే శ్యామ్ నేనేరా. రే నువ్వేం చేస్తున్నావురా? ఎంత భయంకరంగా ఉంది ఈ ప్లేస్. ఇది నరకమంటారా? ఆయన నాకు ముందులేసి నువ్వు కూడా ఇక్కడ వస్తావని. ఏంటి? కాపాడండి, కాపాడండి. నరకమా? నేను ఎక్కడ రావడం ఏంట్రా? నేనేం చేశాను? నువ్వు విదేశం నన్ను అడుగుతావా? అవును, నేనేం చేశాను రా ఇక్కడ రావడానికి? నాతో కలిసి తాగావు, సిగరెట్ కాల్చు, గీతలో నడుపు, రెడ్డి అని గురాంచు, హంగులు, హారపడాలంటూ, మాదలంటూ, సినిమాలంటూ, శిఖాలంటూ, ముఖ్యంగా దేవుడిని వదిలేసి అడిగి వస్తావా? అయ్యో వద్దు, నేను నరకానికి రాను, నేను వెళ్ళిపోతాను. కాపాడండి, కాపాడండి. రానంటే ప్రజలు మన నాయకుడిని ఎక్కడికి తీసుకొస్తాడు. మీ నాయకుడా? ఎవర్రా? ఎవరు? అదిగో మన నాయకుడు. ఎవర్రా? కాపాడండి, కాపాడండి, ఇక్కడ ఏం చేసిన భయంకరంగా ఉంది. కాపాడండి, కాపాడండి. నాకెవరు? ఎవరు? ఎవరు? ఎవరున్నారు ఇక్కడ? అమ్మా సాతాను! సాతాను! అమ్మో సాతాను! సాతాను! నీ వల్ల ఇక్కడికి వచ్చానా? అయ్యో ఎంత పని చేశావు? ఇదే కాదు, ఇలా బతుకుతే ప్రతి వాళ్ళని ఫోన్ ప్రిపేర్ రీల్సని ఈ లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్స్ అన్ని చూపించి నా దగ్గరకు చేర్చుకున్నాను. అంటే అంటే ఇవన్నీ ఇవన్నీ నీ పట్ల? అవునా, ఇవన్నీ నా పనిలే. ఇకపై నువ్వు వండేస్తావు ఇదే. ఎక్కడన్నా శిక్షణ విభజించే నేను నిన్ను చూసి ఆనందిస్తాను. వద్దు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళటం ఉండదు. ఇక్కడ నరకయాత్ర అనుభవించే. వద్దు, నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను. అదే పనిలోనికి వెళ్ళు, అదే శిక్షణ భరించు. అప్పటికి మన తక్కువ ఉంది. కాపాడండి, కాపాడండి, తప్పించండి. అమ్మా కాలిపోతున్నాడు, రక్షించండి, రక్షించండి. అది యెహోవా నిన్ను గద్దించును గాక. శ్యామ్ నా బిడ్డ, ఎప్పటికీ నువ్వు అనుకున్నది జరగదు. శ్యామ్ నా వారసుడే, అతడు చేసిన పాపాలకి నరకానికే వస్తాడు. శ్యామ్ పరలోకంలో నాతో వస్తాడు, ఎప్పటికీ నువ్వు అనుకున్నది జరగదు. నా కోరిక నెరవేరుతుంది, నెరవేరేలా చేస్తా. సాతానా, నువ్వు శ్యామ్ పడిపోయేలా ఎన్నో ప్రయత్నాలు చేసావు, కానీ అతని కోసం సంఘ కాపరి ఎస్తేరు ప్రార్థనలు అతని కాపాడడానికి కవచంలా ఉన్నాయి. అయినా అతడు చేసిన పాపాలకి నరకానికే వస్తాడు. బయటపడడానికి వారంలో ఒక్క అవకాశం చాలు, మారతాడు. అయినా అతడు పాపంలో కూరుకుపోయాడు, నీ దగ్గరికి రాడు, నరకానికే వస్తాడు. ఎంత పాపి అయినా క్షమాపణ కోరితే నా దేవుడు క్షమిస్తాడు. అలా జరగనివ్వడు, జరగనివ్వడు. నువ్వెంత ప్రయత్నించినా సరే శిలోలో దొంగను జ్ఞాపకం చేసుకున్నట్లుగా శ్యామ్ని జ్ఞాపకం చేసుకొని దేవుని రాజ్యంలో చోటిస్తాడు నా దేవుడు. అలా జరగకుండా చూసుకుంటా. నువ్వెంత ప్రయత్నించినా సరే అతని కోసం చేస్తున్న ప్రార్థనలు అతని కాపాడుతాయి. అయినా అతడు
నీ మాట ఎప్పటికీ జరగదు. శ్యామ్ మారుతాడు, ఇది తథ్యం. శ్యామ్ చివరి వారంలో ఉన్నాడు. నా కోరిక నెరవేరుతుంది, నెరవేరేలా చేస్తా. కాపాడండి 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 మంటలు మంటలు కాలిపోతున్నాడు. కాపాడండి 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 మంటలు కాపాడండి కాపాడండి ఎవరు లేరా? కాపాడండి 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 మంటలు మంటలు భరించలేనంతగా ఉన్నాయి మంటలు. మంటలు మంటలు కాపాడండి కాపాడండి నన్ను ఎవరైనా రక్షించండి కాపాడండి. నో నో ఏంటి ఇదంతా కళ? ఇదంతా కళ. బాబాయ్ ఏంటిదంతా నిజమనుకున్నాను. అదేంటి నరకమా? అంత భయంకరంగా ఉందేంటి? విమల్ విమల్ అక్కడ ఉన్నాడేంటి? నాకేం అర్థం కావడం లేదు. అయినా తప్పు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు నరకానికే వెళ్తారని ఎంత చెప్పినా నేనే వెళ్ళలేదు. నాకు నరకమే గది. నేను అక్కడికే వెళ్ళిపోతానేమో. నేను 1 రోజులు చనిపోతానా? నరకానికి వెళ్తానా? కానీ మా నాన్న కళ ప్రకారం నేను నెరవేర్చాలి కదా. అయ్యో ఎంత పాపం చేశాను. ఇప్పుడు నేను నరకం అలాగైనా తప్పించుకోవాలి. కానీ నేనేం చేయాలి? నేను ఆయనగా నరకం తప్పించుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇస్తారండి ఆంటీ దగ్గరికి వెళ్తాను. నా పరిస్థితి మొత్తం ఆవిడకి చెప్తాను. ఆంటీ ఆంటీ ఎస్తేరు వాళ్ళ ఇంట్లో పరిశుద్ధుడా, నన్ను నా కుటుంబంలో నీ చిత్తంలో నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రభువా, శ్యామ్ని రక్షించండి యేసయ్యా. పాపభూముల నుండి కాపాడండి. శ్యామ్ని నీ బిడ్డగా చేసుకునండి యేసయ్యా. శ్యామ్ను మార్పును దయచేయండి. నా ప్రార్థన ఆలకించండి తండ్రి. ఆమేన్. ఆంటీ 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 లోపల ఉన్నారా? ఆంటీ డోర్ తీయండి. ఆంటీ శ్యామ్ ఆంటీ ఏంటి? ఆంటీ శ్యామ్, రా లోపలికి రా. ఏంటి అంత కంగారుగా ఉన్నావు? ఏమైందిరా? నాకు చాలా భయంగా ఉందండి. నేను ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదండి. భయపడకు, ఇలా కూర్చో ముందు. ఆంటీ 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 అది అది రాత్రి నాకు కళ వచ్చిందండి. ఆ కళ చాలా భయంకరంగా ఉందండి. ముందు కళ ఏంటో చెప్పు. అది అదంతా చీకటి ఆంటీ. అది నరకం ఆంటీ. అక్కడంతా భరించలేనంత మంటలండి. మన వివరున్నాడే వాడు కూడా అక్కడే ఉన్నాడండి. నేను 1 రోజులు సరిపోతానంట, నరకానికి వెళ్తానంట. నాకేం అర్థం కావడం లేదండి. ఈ నరకం నుంచి అలాగే తప్పించుకోవాలండి. ప్లీజ్ అండి, నేనేం చేయాలి నాకు అర్థం కావడం లేదండి. భయపడకరా, అది కళ మాత్రమే. నువ్వు త్రోవ తప్పావని దేవునికి హెచ్చరిక చేశాడు, అంతే, నీకేం కాదు. అయ్యా ఆంటీ, మీకు అర్థం కావడం లేదా? అది నరకం ఆంటీ. నేను చనిపోతానంట, 1 రోజులు అక్కడికి వెళ్తానంట. నా కోసం అపవాదికి దేవదూతకి వాదన కూడా జరిగింది. నాకేం చేయాలో అర్థం కావడం లేదండి. నన్ను నరకానికి వెళ్ళిపోతానే భయంగా ఉందండి. పిచ్చి పడినట్టు ఉందండి నాకు. అసలు నరకానికి వెళ్ళడానికి నువ్వేం తప్పు చేసావో నీకు తెలుసా? ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయండి. సిగరెట్ కాల్చాను, మందు తాగాను, ఫోన్లో చూడకుండానే చూశాను, ఫ్రెండ్స్ అంటూ తిరిగాను, కులం పేరుతో నాకేంట్లే అని కథంతో విరవేగాను. ముఖ్యంగా ముఖ్యంగా నా దేవుడే వదిలేశానండి. శ్యామ్ని కాస్త శ్యామ్ రెడ్డిగా మార్చుకున్నాను. నేను చేసిన తప్పులకి నాకు నరకమే కదండి. నన్ను ఎవరు తప్పించలేరు, నన్ను ఎవరు తప్పించరు. నాకు ఎవరు వద్దు, నేను నరకానికి వెళ్ళిపోతాను. నీకేం కాదురా, నువ్వేం చనిపోవు, తప్పించుకునే మార్గం ఉంది.
ఏంటి తప్పించుకునే మార్గం ఉందా? ఏంటండి అది? చెప్పండి చెప్పండి చెప్పండి. నీ తప్పులేంటో నీకు తెలిసాయి కదా, అవన్నీ నా ముందే అయితే చెప్పావు. దేవుడి దగ్గరికి వెళ్ళి అలాగే చెప్పు, నీ తప్పులు తప్పక క్షమిస్తారు. నేను ఖచ్చితంగా నాకు నుండి తప్పిస్తారా? నిజంగా దేవుడు నన్ను క్షమిస్తాడా అండి? ఎంత పాపినైనా సరే దేవుడు తప్పక క్షమిస్తాడా? ఏమో అండి, నాకు చాలా భయంగా ఉంది. నేను చాలా తప్పులు చేశానండి. భయపడకు, ఈ వారమంతా ప్రార్థన చేసుకో. నీకోసం ఈ వారమంతా ఉపవాసం ఉండి నేను కూడా ప్రార్థన చేస్తాను, సరేనా? సరే అండి, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. కొన్ని వారం నా దగ్గర ఉండు, నీ భయం తగ్గక వెళ్ళు కానీ. వద్దండి, నేను ఇంటికి వెళ్తాను, అక్కడే ప్రార్థన చేసుకుంటాను. సరే శ్యామ్, ఎక్కడన్నా కానీ ప్రార్థన చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకు, సరేనా? సరే అండి. సరే శ్యామ్, జాగ్రత్తగా వెళ్ళు. ప్రభువా, కళ ద్వారా శ్యామ్లో కదలిక తీసుకొచ్చారు. అలాగే శ్యామ్లో ఇంకా మార్పు దయచేయండి యేసయ్యా. నీ బిడ్డగా మార్చండి తండ్రి. నా ప్రార్థన ఆలకించండి. ఆమేన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ దేవుడికి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నిజంగా నిజంగా దేవుడు నన్ను క్షమిస్తాడా? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏ మందు తాగడం రా శ్యామ్, మందు తాగడం. ఏంటి? బీచ్ కి సినిమాకి అన్నిటికి వెళ్దాం రారా, తిరుగుదాం రారా. చిచ్చి, నా జీవితం అమ్మా నాన్న ఉన్నప్పుడు ఈ ఇల్లు దేవుని సన్నిధిలో ఉండేది, కానీ నా వల్ల పాప పిల్లిగా మారిపోయింది. ఇక్కడ ఎంత ప్రార్థన చేద్దామన్నా ప్రార్థన చేయలేకపోతున్నాను. దేవుడిని ఏ మొహం పెట్టి క్షమాపణ అడిగాను, కానీ క్షమాపణ అడగాలి. నాకు వారం రోజులే టైం ఉంది, నేను చనిపోతానని ఆ కళలో వచ్చింది. నేను ఎలా అయినా సరే దేవుడికి ప్రార్థన చేయాలి. క్షమించు. ఏ మందు తాగడం రా శ్యామ్, మందు తాగడం. అరే కేంద్రాలతో నుంచి వడరా బీచ్ కి సినిమాకి అన్నిటికి వెళ్దాం రారా, తిరుగుదాం రారా. చిచ్చి, నా బ్రతుకు మొత్తం పాపంతో నిండిపోయింది. నా పాపాలు ఒప్పుకుందామన్నా ప్రార్థన చేయలేకపోతున్నాను. సాతానే చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. ఈరోజు ఎంత ప్రయత్నించినా ప్రార్థన చేయలేకపోతున్నాను. రేపొద్దున ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. రేపొద్దున ఖచ్చితంగా చేయాలి. అలా ప్రార్థన చేయాలని తన ఇంటిలో ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ 7 రోజులు గడిచిపోయినా కూడా, ఆ 6 రోజులు గడిచిపోయినా కూడా శ్యామ్ ప్రార్థన చేయలేకపోతాడు. అమ్మో, ఆ కళ్ళలో ఇప్పుడు చివరి రోజు ఇదే. ఉదయం నుండి ఎంత ప్రార్థన చేద్దామన్నా ప్రార్థన చేయలేకపోతున్నాను. అమ్మో, టైం 7 అయింది, చీకటి కూడా పడుతుంది. నేను ఎలా అయినా సరే దేవునికి ప్రార్థన చేయాలి. ఇసియా 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 ఇసియా. ఏ మందు తాగడం రా శ్యామ్, మందు తాగడం. అరే కేంద్రాలతో నుంచి వడరా ఏ బీచ్ కి సినిమాకి అన్నిటికి వెళ్దాం రారా, తిరుగుదాం రారా. చిచ్చి, నా బ్రతుకు మొత్తం పాపంతో నింపుకున్నాను. నా పాపాలు ఒప్పుకుందామన్నా ప్రార్థన చేయలేకపోతున్నాను. నేను ఎంత పాపాత్ములా తయారయ్యానండి. నా కోసం ఇదివరకు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా తయారయ్యాను. ఈ ఇంట్లో నేను చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. నేను ఇంట్లో ఉంటే ప్రార్థన చేయలేను. ఇస్తానంటే ఇంటికి వెళ్తాను, ఆంటీతో కలిసి అక్కడే ప్రార్థన చేసుకుంటాను. నిజంగా అమ్మ నాన్న ఉన్నప్పుడు ఈ ఇల్లు దేవుని సన్నిధిలో ఉండేది, కానీ నా వల్ల పాపంతో నిండిపోయింది. ఎలా అయినా సరే అమ్మ నాన్న ఉన్నప్పుడు ఇంటిలాగా మార్చాలి. ఇప్పుడైతే ఆంటీ ఇంటికి వెళ్తాను, ఆంటీ ఇంటికి వెళ్ళాలి, ఎలా అయినా వెళ్ళాలి. ప్రభువా, సహాయం చేయండి యేసయ్యా. శ్యామ్ రక్షణలోకి రావాలి.
పాపం నుండి బయటకు రావాలి. నీ బిడ్డగా మార్చండి ఏసయ్యా. శ్యామ్ తల్లిదండ్రులు కోరినట్లుగా శ్యామ్ పరలోకం చేయాలి. మీరు శ్యామ్ కోసం చేస్తున్న ప్రార్థన పక్షంగా అంగీకరించండి ఏసయ్యా. నా ప్రార్థన ఆలకించండి తండ్రి. ఆమేన్. శ్యామ్లో మార్పు తప్ప నేను ఇంకేం కోరుకోవట్లేదు. నన్ను ఎదురు కాపాడండి, కాపాడండి. ఎవరైనా సరే ఆంటీ దగ్గరికి వెళ్ళాలి. ఆంటీ ఆంటీ నేను ఎలా అయినా సరే ఆంటీ దగ్గరికి వెళ్ళాలి. ఆంటీ ఎవరైనా సరే ఆంటీ ప్రార్థించి నా ప్రాణం పోయేలా ఉంది. ఆంటీ ఆంటీ చేసి కంటిన్యూ చేయి. ప్రాణం పోయేలా ఉంది. చెప్పాలిగా వారం రోజుల్లో నరకానికి వస్తారని. రా రా. ఏంది? శ్యామ్ ఖచ్చితంగా పరలోకం చేరతాడు. అతని కోసం చేస్తున్న ప్రార్థనలు అతని చుట్టూ కంచిలా ఉన్నాయి. శ్యామ్ నా వారసుడే. అతడు చేసిన పాపాలే అతని నరకానికి చేర్చుతాయి. శ్యామ్ కోసం చేస్తున్న ప్రార్థనలు బహు బలమైనవి. ఆ ప్రార్థనలు శ్యామ్ని పరలోకం చేర్చుతాయి. కాదు కాదు కానీ కూడా అతడు పాపిగానే చేస్తాడు, నరకానికి చేరుతాడు. ఎలా సరే దేవుడికి ప్రార్థించి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. సిగరెట్ కాల్చండి, మందు తాగాను, ఫోన్లో చూడకుండా చూసాను. ఏసయ్యా నన్ను క్షమించి, ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా. ఏసయ్యా నా కోసం చేసిన ప్రార్థనలన్నీ విన్నాం. నా ప్రార్థన వినేసయ్యా. ఏసయ్యా నన్ను క్షమించి, నన్ను క్షమించేసయ్యా. నా కోసం చేసిన ప్రార్థనలన్నీ విన్నాం. నా తల్లిదండ్రులు ఆంటీ, అంకుల్, పాస్టర్ గారు చేసిన ప్రార్థనలన్నీ విన్నాం. ప్రార్థన వినేసి నన్ను క్షమించు. నీ రాజ్యంలో చేర్చుకో ఏసయ్యా. ప్లీజ్ ఏసయ్యా నన్ను క్షమించు. నీ రాజ్యంలో చేర్చుకో ఏసయ్యా. ఏసయ్యా నన్ను క్షమించు. శ్యామ్, నీ ప్రార్థన అంగీకరించబడింది. పరలోకం చేరతావు. అలా చాలా శ్యామ్ ఏం చేస్తున్నాడేంటో ఒకసారి ఫోన్ చేసి ఆంటీ ఫోన్ చేస్తున్నా. ఎలా సరే ఆంటీతో మాట్లాడాలి. ఆంటీ 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 శ్యామ్, ఏంటి వాయిస్ అలా ఉంది? ఏమైందిరా? ఏమైంది? ఆంటీ నాకు యాక్సిడెంట్ అయిందండి. ఆంటీ ఇది నా చివరి మాట ఆంటీ. నా చివరి మాట వినండి ఆంటీ. ఆంటీ ఆంటీ నేను ఏసయ్యకి ప్రార్థన చేశానండి.
ఏసయ్యాన్ని క్షమించారంటే నా మనసు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉందండి. ఇన్ని రోజులు పాపంతో తిరిగాను, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నానండి. ఆంటీ ఆంటీ అందరికీ అవకాశాలు రావండి. అవకాశాలు వచ్చినప్పుడు అందరూ ఉపయోగించుకోనండి. ఆంటీ ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయండి ప్లీజ్ ఆంటీ. ఆంటీ మర్చిపోక. పిల్లలు, ఇప్పటివరకు మీరు చూశారు కదా, ఇది ఎంత మాత్రం కల్పితం కాదు. యథార్థంగానే మంగళాపురం అనే గ్రామంలో శ్యామ్ అనే అబ్బాయి మీ వయసులో ఉన్నప్పటి నుంచి దేవుడితో ఉండి కూడా పాపాలు చేస్తూ తన జీవితాన్ని చివరికి ఇలా ముగించుకున్నాడు. మీరు తప్పు చేస్తుంటే వద్దు అని చెప్పి మీ తల్లిదండ్రులు, మీ పాస్టర్ గారు, మీ సండే స్కూల్ టీచర్స్, మీ మంచి కోరేవారు చేసే ప్రార్థనలు నేటి వరకు మీకు కాపుదలుగా ఉన్నాయి. శ్యామ్కి చివరి రోజు అవకాశం వచ్చింది, సిలువ మీద ఉన్న దొంగకి అవకాశం వచ్చినట్లుగా. కానీ మనందరికీ మారడానికి ఈరోజు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మనం వాడుకొని ఖచ్చితంగా మారాలి పిల్లలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సింది ఏమంటే, మీరు చేస్తున్న పాపాలు, తప్పులు మీకే తెలుసు. కాబట్టి ఆ తప్పులు దేవుని ముందు ఒప్పుకొని మీ జీవితాలు సరిచేసుకోండి. ప్రతి పాపాన్ని మీరు విడిచి దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. స్టాండ్ అప్ ఫర్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్.